వయసులో సీనియరు, ఆలోచనలో మాత్రం జెన్జీ. నేను చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కదా. పెద్దలు పూజ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు లోకేష్ బాబు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, ఈ సమావేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్ర విభజన అయిన తర్వాత రాజధాని లేక, పరిశ్రమలు లేక, ఆర్థిక వనరులు లేక పూర్తిగా కూడా సంక్షోభంలో ఉన్నటువంటి సమయంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి దానికి ప్రయత్నం చేసినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన సందర్భంలో ఈ రాష్ట్రం పూర్తిగా కూడా పరిశ్రమలు రావాలంటే భయపడేటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి ఈ రాష్ట్రానికి మళ్ళీ పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడానికి రాత్రనక పగలనక లేకుండా ప్రపంచం మొత్తం కూడా తిరిగి ఆ కార్యక్రమాన్ని, ఆ నమ్మకాన్ని మళ్ళీ కల్పించినటువంటి వారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనాయకుడు లోకేష్ బాబు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎన్నికలప్పుడు యువగళం పాదయాత్ర సందర్భంలో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తానని ఆ రోజు చెప్పడం, ఈ 2 సంవత్సరాల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేసి దాన్ని ఈరోజు ఆ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఎంఓయూలను కూడా కంప్లీట్ చేసుకున్నటువంటి ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది, ఈ లోకేష్ బాబు గారికే దక్కుతుందని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు చాలా పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, మిట్టల్ కానీ, కాగ్నిజెంట్ కానీ, రెన్యూ కానీ, ఏఎంసీఏ ఫైటర్ జెట్లు కానీ, అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, ఎన్టీపీసీ కానీ, బీపీసీఎల్ కానీ, రిలయన్స్ బయో కానీ, గ్యాస్ కానీ, ఆర్ఎంజెడ్ కానీ, సెయిల్ కానీ, ఇవన్నీ కూడా దాదాపు 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే గడిచిన 5 సంవత్సరాల్లో అంతకు మునుపు తెచ్చినటువంటి